Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe egg fried rice. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఇంట్లోనే చేసుకుందాం. ఒక బౌల్లో 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. లోతుగా ఉన్న వెజల్ తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని మొత్తం ఫ్రై అయ్యేలాగా అటు ఇటు తిప్పుకుంటూ పూర్తిగా ఫ్రై అవనివ్వాలి. పూర్తిగా పీసెస్ వచ్చేసి మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన ఎగ్ని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. వీటిని కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనకు కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ వేసుకోవాలి. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్. ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్ని వేసుకుని అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. మిరియాల పొడి ఎక్కువైతే ఘాటు వస్తుంది కాబట్టి 1/2 స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అన్నీ బాగా కలుపుకోవాలి. వేసుకున్న వెజ్జీస్ అన్నీ ఒక 60% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే వండి చల్లార్చి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న స్క్రాంబిల్డ్ ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వెజ్జీస్, ఆయిల్, ఎగ్ మొత్తం అంతా కలిసేలాగా ఈక్వల్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొకసారి అంతా తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.